ఆయన కుమారుడే. కుమారుడైతే దేవుడు కాదా? ప్రశ్న. కుమారుడైతే దేవుడు కాదా? మనసులో పెట్టండి. అది మీరు చెప్తున్నారా? బైబిల్లో ఉందా? కుమారుడైతే దేవుడు కాదా? అలా ఎందుకు అనుకోవాలి? ఆలోచిద్దాం. బైబిల్ నుంచి ఈరోజు కొన్ని సంగతులు మనల్ని మనం ఆలోచన చేద్దాం. యోహాను సువార్త అందరూ తీయాలి. వాక్యం మాత్రమే కావాలి మనకి, వాక్యం మాత్రమే. యోహాను సువార్త 5వ అధ్యాయము 18వ వచనం. ఆయన విశ్రాంతి దినాచారము మీరుట మాత్రమే కాక, నోట్ చేసుకోండి. ఆయన ఏం చెప్పాడు? కామెంట్ చేసిన వాళ్ళు ఈ మొక్క అసలు ఎత్తలేదండి. యేసు ప్రభు ఏం చెప్పాడు? దేవుడు తన సొంత తండ్రి అని యేసు ప్రభు చెప్పలేదా? చెప్పాడా? సొంత తండ్రి అని చెప్పి తన్ను దేవునితో సమానముగా చేసుకొనెను. పాయింట్ రాసుకోండి, గట్టిగా అండర్లైన్ చేయండి, పేపర్ చినకుండా. తన్ను దేవునితో సమానముగా చేసుకొనెను, తనను దేవునితో సమానంగా చేసుకొనెను అనే ఈ మాట ఎవరి మాటో చెప్పగలరా మీరేమైనా? జాగ్రత్తగా ఆలోచించి చెప్పండి. తన్ను దేవునితో సమానంగా చేసుకొనెను అనే ఈ మాట ఎవరిది? ఆలోచించి చెప్పండి. పరిశుద్ధాత్మ పూర్ణుడై యోహాను పలికిన మాట, గ్రంథకర్త మాట అది. మీరు బైబిల్ని జాగ్రత్తగా, విషయాన్ని జాగ్రత్తగా గమనించాలి, తెలివిగా ఆలోచించండి. సొంత తండ్రి అని చెప్పింది ఎవరు? యేసుక్రీస్తు. అలా చెప్పి తనను దేవునితో సమానంగా చేసుకొనెను. సొంత తండ్రి అయితే దేవునితో సమానం అవుతాడా? పాయింట్ బాగా ఆలోచించండి. పుడితే దేవుడు అవుతాడా? పుట్టకపోతే దేవుడు అవుతాడా? ఇవన్నీ పక్కన పెట్టండి. బైబిల్లో ఏముంది? తనను సొంత తండ్రి అని చెప్పి తనను దేవునితో సమానంగా చేసుకొనెను, గానుక చేసుకొనెను. ఈ మాట చెప్పింది యోహాను. యోహాను చేత పలికించింది ఎవరబ్బా? అంటే యేసుక్రీస్తు తండ్రితో సమానుడా, తక్కువడా? మళ్ళీ చెప్తున్నాను. సొంత తండ్రి అంటే నేను కుమారుడిని అన్నాడుగా. కుమారుడు అన్నప్పుడే దేవునితో సమానుడు. కుమారుడు అన్నప్పుడే దేవుడితో. పాప ఆవిడ తెలియదు కదండి, బైబిల్ చెప్తే తెలియదు కదా. కుమారుడు అని చెప్పి యేసుక్రీస్తుని తగ్గిస్తావా? అంటే కుమారుడు అని చెబితే తగ్గుతాడా, సమానుడయ్యాడా? మళ్ళీ అడుగుతున్నాను నేను. కుమారుడైతే తండ్రికి సమానుడయ్యాడా, తగ్గాడా? ఇక్కడ ఏముందో చెప్పండి. యేసుక్రీస్తు తన సొంత తండ్రి అని చెప్పటం వల్ల యేసుక్రీస్తు తండ్రి అయిన దేవునికి సమానుడయ్యాడా, తక్కువయ్యాడా? కుమారుడైతే సమానుడవుతాడా? ఈ ప్రశ్న అడిగి వదిలేస్తున్నాను, లాస్ట్లో కనెక్ట్ చేస్తాను దీన్ని. కుమారుడైతే తండ్రికి సమానుడవుతాడా? మరి ఏంటంటే వీళ్ళంతా కుమారుడు అని చెబితే తగ్గించినట్టు నువ్వు తగ్గించినట్టు అంటున్నావు. బైబిల్లో తగ్గించినట్టు ఏం లేదు. తండ్రికి కుమారుడు అన్నప్పుడే తండ్రితో సమానుడు అన్నాడు. ఇది యూదులకు అస్సలు నచ్చలేదండి. ఎందుకు నచ్చలేదు? ఆయన తండ్రితో సమానం. ఎప్పుడైతే కుమారుడిని అన్నాడో తండ్రికి ఏమైపోయాడు? సమానుడయ్యాడు. ఇది నచ్చక ఎంత వివాదం రేగిందో. అప్పుడు మా కిందకు వచ్చేసరికి చూడండి ఒకసారి. ఇందు నిమిత్తం యూదులు ఆయన్ను చంపవలనని మరి ఎక్కువగా ప్రయత్నం చేశారు. అప్పుడు యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చెను. వాళ్ళు ఎందుకంటే చంపాలని ఎందుకు అనుకున్నారు? సొలొమోను కూడా కుమారుడు అన్నాడు కదా, ఈయన్ని కూడా అలా కుమారుడు అన్నాడు, పట్టించుకోని అవసరం లేదు అనుకోవాలి కదా. వాళ్ళు చంపాలనుకున్నారంటే అక్కడ ఎంత స్ట్రాంగ్గా యేసుక్రీస్తు చెప్పాడంటే, నా సొంత తండ్రిని. మళ్ళీ చెప్తున్నాను, సొంత తండ్రి అంటే ఎవరిని పడితే వాళ్ళ సొంత తండ్రి అంటావా? గత నెలలో చెప్పాను ఈ పాఠం. అప్పుడు యేసుప్రభు ఏం చెప్తున్నాడు చూడండి. కాబట్టి యేసు 19వ వచనం. కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చెను, తండ్రి ఏది చేయుట కుమారుడు చూచున్నో అదే గాని తనంతట తాను ఏదియో చెయ్యనేరడు. ఏమండి? ఇంకా ఇలా క్రిందకు వచ్చేసరికి ఏమండి 23వ వచనానికి వచ్చేసరికి 5:23 ఏమంటున్నాడు? జాగ్రత్తగా చదవండి. 23, తండ్రి ఎవనికి నీ తీర్పు తీర్చడు గాని తండ్రిని ఘనపరచునట్లుగా. మళ్ళీ నొక్కి చెప్తున్నాను, లైవ్ వింటున్న వాళ్ళు కూడా జాగ్రత్తగా వినాలి. తండ్రిని ఘనపరచునట్లుగా అందరూ కుమారుని ఘనపరచవలనని. ఎలాగండి? తండ్రిని ఎలా ఘనపరిచారో కుమారుణ్ణి కూడా అలాగూ. కుమారుడైతే తగ్గిపోతాడని ఎవడా బుద్ధి తక్కువవాడు చెప్పే మాట. కుమారుడు అనగానే తగ్గించినట్ట, కుమారుడు అనగానే దేవుడు కానట్ట, కుమారుడు అనగానే అందరితో సమానం చేసినట్లా. బైబిల్ చదువుతున్నారా బుద్ధిహీనులు? మరలా చదవండి. కుమారుడైతే తగ్గిపోతాడా? తండ్రిని కనపరచునట్లుగా
అందరినూ కుమారుని గణపరచవలనని. ఎందుకు కుమారుణ్ణి అందరు గణపరచాలి? ఆయన ఎందుకు గణపరచాలి? అది సొలొమోను గురించి రాయలేదే, మోషే గురించి రాయలేదే, నీ గురించి నా గురించి రాయలేదే. ఆయన ఎందుకు గణపరచాలి? గణపరచవలెనని తీర్పు తీర్చుటకు సర్వాధికారం కుమారునికి అప్పగించి ఉన్నాడు. కుమారుని గణపరచని వాడు ఆయన పంపిన తండ్రిని గణపరచడు. తర్వాత 26వ వచనం చదవండి. 26. తండ్రి ఎలాగూ తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడో, తండ్రి ఎలాగైతే తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడో, అలాగే తండ్రిలాగే తనంతట తానే జీవము గలవాడై ఉండుటకు కుమారుడు కూడా శక్తి కలిగి ఉన్నాడన్నాడా? కుమారుడికి అధికారం అనుగ్రహించానన్నాడా? తేడా తెలిసిందా? యేసుక్రీస్తు స్వయంభవుడా? స్వయముగా జీవము కలిగి ఉండుటకు అధికారం పొందినవాడా? ఏముంది అక్కడ? ఆయనేమో తండ్రి వల్ల నేను అధికారం పొందాను అని ఆయన చెప్తుంటే స్వయంగా ఉన్నాడు అని నువ్వు చెప్తావా? మళ్ళా చదవండి 26వ వచనం. తండ్రి ఎలాగూ తనంతట తానే స్వయంభవుడు, తనంతట తానే జీవం గలవాడై ఉన్నాడు, అలాగే కుమారుడును తనంతట తానే జీవము గలవాడై ఉండుటకు అధికారం ఇవ్వబడితేనే తనంతట తాను జీవము కలిగిన వాడిగా ఉండే క్యారెక్టర్, ఉండే పరిస్థితి ఎవరిది? మరి తండ్రికి ఎవరైనా అధికారం ఇవ్వాలా? యేసుక్రీస్తుకి ఎవరు ఇవ్వాల్సి వచ్చింది? తండ్రి ఇవ్వాలి. అంటే తండ్రి కొడుకుల బంధంలో తండ్రి గొప్ప, కొడుకు ఏదో తగ్గిపోయాడని కాదు, కొడుకన్నప్పుడే తండ్రితో సమానమని బైబిల్ చెప్తుంది. అది నీకు అర్థం కావాలి. అలాగే కుమారుడైతే పుట్టినవాడైతే దేవుడు కాడు. ఎవడు చెప్పాడు పుట్టినవాడు దేవుడు కాడంటే? మనుషుల గురించి మాట్లాడు, ఓకే. పుడితే దేవుడు కాడా? పుడితే దేవుడు కాదండి. యేసుక్రీస్తు గురించి వ్రాయబడిన ఈ మాటలంటే, మహాదేవుడు అన్న మాట ఏంటి? వ్రాయబడిన మాటలేంటి? ఆయన దేవుడు. దేవుడు గనక కొడుకు కాదు, దేవుడు గనక స్వయంభవుడు అంటే తప్పు. ఏమండి? ఆయన కుమారుడు గనక దేవుడు కాదు అంటే తప్పు. చాలా జాగ్రత్తగా నా మాటలు అంగీకరిస్తున్న మాటలు వింటేనే ఆ కాన్సెప్ట్ అర్థమవుతుంది మీకు. కుమారుడు గనక దేవుడు కాదని ఒక ఆయన అంటాడు, దేవుడు గనక కుమారుడు కాదని ఒక ఆయన అంటాడు. ఈ రెండు తప్పే. ఆయన దేవుడు. ఎక్కడ పొరపాటు చేస్తున్నారంటే వీళ్ళు దేవుడు అనగానే తండ్రి ఏం దేవుడే కొడుకు అవుతాడనే కాన్సెప్ట్కి చాలామంది వెళుతున్నారు. అక్కడ దెబ్బ పడుతుంది. యేసుక్రీస్తు దేవుడే, కానీ తండ్రి అయిన దేవుడు. ఎంతమంది మనకు నిత్యులకు తండ్రులు ఉంటారు బ్రదర్ అని ఒక ఆయన కామెంట్ పెట్టాడు. మనకు ఎంతమంది సృష్టికర్తలు ఉంటారు బ్రదర్ అని ఒక ఆయన కామెంట్ పెడుతున్నాడు. అంటే తండ్రి కుమారులు వేరువేరుగా ఉండరని అనుకునే వాళ్ళేమో ఆయన కుమారుడు అంటే బాధేస్తుంది, పుట్టినవాడంటే బాధేస్తుంది వాళ్ళకి. మరికొంతమందికి ఏమో ఆయన కుమారుడు అంతే, ఆయన దేవుడు అనకూడదు, దేవుడు అని అంటే నరకానికే వెళ్ళిపోతారు అంటాడు. ప్రియులరా, బైబిలులో ఏముందనేది చూడాలి తప్ప వీళ్ళేమనుకుంటున్నారు వాళ్ళేమనుకుంటున్నారు అనేది మనకు అనవసరం. అంటే